హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు జిఎస్ఆర్ కిచెన్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి ఉండ్రాల పాయసం అండి. వినాయకునికి ఎంతో ప్రీతికరమైన ప్రసాదం. ఒకే పిండితో 2 రకాల ఉండ్రాల పాయసం చేసుకోవచ్చండి. ఈ వీడియో ఇక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అలాగే ప్రతి ఒక్క నోటిఫికేషన్ మీ మొబైల్లోకి వస్తుంది. అలాగే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. 1 కప్పు బియ్యం పిండి తీసుకోవాలండి. ఈ బియ్యం పిండిని జల్లెడ పట్టుకోవాలి. ఉండలు గట్ట ఉంటాయి కదా, అందుకు చూడండి ఇలా ఉండలు ఉంటాయి, అందుకోసమే జల్లెడ పట్టుకోవాలి. ఈ పిండిని 2 పార్ట్స్గా డివైడ్ చేసుకోండి. ఇవ్వండి ఈ విధంగా చేసుకోవాలి. అలాగే ఇంకో ప్రాసెస్కి ఒక గిన్నె తీసుకొని అందులో 1/2 కప్ పెసరపప్పు వేసుకోవాలండి. ఈ పప్పుని ఒక 2 టైమ్స్ వాష్ చేసుకొని ఈ వాటర్ మొత్తం ఫిల్టర్ చేసుకొని పప్పుని తీసుకోవాలి. ఈ పప్పులో 1 కప్పు వాటర్ వేసుకోవాలండి. ఈ పప్పుని ఉడకపెట్టుకోవాలి. కుక్కర్లో అయినా పర్వాలేదు, ఇలా గిన్నెలో ఉడకపెట్టుకున్నా పర్వాలేదు. ఇలా ఉడికాక అందులో వాటర్ మొత్తం తీసేసి పప్పుని మాత్రం తీసుకుని పక్కన పెట్టుకోండి. ఈ పప్పుని ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలండి. చూడండి ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి పేస్ట్ లాగా. అలాగే స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ తీసుకొని అందులో వాటర్ వేసుకోండి. 1 కప్పు వాటర్ వేసుకొని అలాగే 1 స్పూన్ బెల్లం వేసుకోండి. అంటే ఉండ్రాలు చప్పగా ఉండకూడదు కదా, అందుకోసమని పాయసం మొత్తం స్వీట్గా ఉండి ఉండ్రాలు చప్పగా ఉంటే బాగోదు కదా, అందుకోసమనే బెల్లం వేసుకోండి. బెల్లం మొత్తం మెల్ట్ అయిపోవాలి. ఆ వాటర్ని ఇట్లా ఫిల్టర్ చేసుకోండి, చెత్త ఉంటుంది కదా, అందుకు వాటర్ని బాయిల్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా బాయిల్ అవ్వాలి. బాయిల్ అయ్యాక పిండిని కొంచెం కొంచెం తీసుకొని వేసుకోవాలండి. ఒకేసారి అయితే ఉండలు కడతాయి, వేస్తున్నప్పుడు కలుపుతూ ఉండాలండి. చూడండి ఈ విధంగా కలుపుతూ ఉండాలి. అలాగే 2 స్పూన్స్ నెయ్యి వేసుకోండి. నెయ్యి వేసుకొని ఇంకోసారి కలుపుకోండి. నెయ్యి వేస్తే స్మెల్ టెక్స్చర్ 2 బాగుంటాయండి. చూడండి ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టేసుకోండి. ఒక 10 నిమిషాలు అయ్యాక కూల్ అయ్యాక చేతికి నెయ్యి అప్లై చేసుకొని ఉండలు చుట్టుకోవాలి. ఆయిల్ అయినా పర్వాలేదు, నెయ్యి అయినా పర్వాలేదు, ఇలా ఉండల్లా చుట్టుకోవాలండి. చూడండి చాలా సాఫ్ట్గా వచ్చింది కదా పిండిని. ఇలాగ ఉండల్లాగా చుట్టుకోవాలి. ఉండల్లాగా కూడా చూడండి చూపించిన విధంగా ఇలాగ ఉండల్లా చుట్టుకోవాలి. ఉండలు చుట్టుకొని పక్కన పెట్టేసుకోవాలండి. 1/2 పిండిని ఉండల్లా చుట్టుకోవాలి. చూడండి ఇలా రౌండ్గా బాల్స్ లాగా చుట్టుకోవాలి. ఇవ్వండి 1/2 పిండిని ఇలా రౌండ్గా బాల్స్ లాగా చుట్టుకొని మిగతా 1/2 పిండిని తాలికలా చేసుకోవాలి. ఇప్పుడు నేను చూపించిన విధంగా చేసుకోండి. చేతికి నెయ్యి అప్లై చేసుకొని ఇలాగ చేతి పాముకోవాలి. తాలికలన్నీ వచ్చేస్తాయండి. లేదంటే ప్లేట్ మీదైనా పెట్టి చేసుకోవచ్చు. చూడండి ఈ విధంగా ఇగోండి ఈ విధంగా ఇలా చేసుకోండి. పిండిని మొత్తం కూడా ఇదే విధంగా చేసుకోండి. చూడండి మొత్తం పిండి మొత్తం ఈ విధంగా చేసుకోండి. ఉండ్రాలు తాలికలు. స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ తీసుకోవాలి. ఈ ప్యాన్లో 1 కప్ బెల్లం తీసుకోవాలండి. ఏ కప్పుతో మీరు పెసరపప్పు తీసుకున్నారో అదే కప్పుతో బెల్లం తీసుకోవాలి. 1/2 కప్ పెసరపప్పు తీసుకున్నాం కదా, 1 కప్ బెల్లం తీసుకుంటే సరిపోతుంది. ఈ బెల్లంలో 2 కప్స్ వాటర్ వేసుకోండి. ఎందుకంటే మనం పాకం తీసుకోవట్లేదు కాబట్టి వాటర్ వేసుకొని బెల్లం మొత్తం మెల్ట్ అయిపోయాక ఈ వాటర్ని ఫిల్టర్ చేసుకోండి. ఫిల్టర్ చేసుకున్నాక ఇలాగ వాటర్ అనేది బాయిల్ అయ్యాక మనం ఫస్ట్ మిక్సీ చేసి పెట్టుకున్న పెసరపప్పు పేస్ట్ని ఇలాగా ఈ వాటర్లో వేసుకోవాలండి. ఇలా వేసుకునేటప్పుడు ఇది కొంచెం గట్టిగా అయిపోతుంది. ఇందులో వేసి ఇలా కలుపుతూ ఉండాలండి. అది మెత్తగా పేస్ట్ లాగా అయినంత వరకు ఇలాగా ప్యాన్కి స్ప్రెడ్ చేసుకుంటూ కలుపుతూ ఉంటే ఈజీగా అయిపోతుందండి. చూడండి ఎలా అయిపోయిందో. ఇలా కలుపుతూ ఉండాలండి, లేకపోతే అడుగంటేస్తుంది. చూడండి ఇలాగ కలుపుకోవాలి. మొత్తం ఉండలన్నీ కరిగిపోయాయి. ఈ విధంగా కలుపుకొని ఇందులో ముందుగా చేసి పెట్టుకున్న ఉండ్రాల్ని వేసుకోవాలి. చూడండి ఇలా ఉండ్రాలన్నీ వేసుకోవాలి. తాలికలు కూడా వేసుకోవాలి. అన్నీ వద్దు, కొన్ని వేసుకొని కొన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఎందుకంటే మనం ఇంకో పాయసం కూడా చేయాలి కాబట్టి.
ఇలా వేసుకొని కలిపేటప్పుడు మాత్రం చాలా స్లోగా కలపాలండి, ఫాస్ట్గా కలపొద్దు, విరిగిపోతాయి. ఇలా మూత పెట్టేసుకొని 10 నిమిషాలు సిమ్లో మాత్రమే కుక్ చేసుకోవాలండి, హై ఫ్లేమ్లో కుక్ చేయొద్దు, మాడిపోతుంది. చూడండి 10 నిమిషాలు అయ్యాక దగ్గర పడింది కదండి. ఈ టైంలో ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ యాలకుల పొడి కూడా వేసుకోవాలండి. స్మెల్ అనేది చాలా బాగా వస్తుంది యాలకుల పొడి వేస్తే. చూడండి ఇలా స్లోగా కలిపేటప్పుడు మాత్రం చాలా స్లోగా. చూడండి మనం ఉండలు చిన్నగా చేసాం కదా, ఇందులో వేయగానే పెద్దగా అయ్యాయి. స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. చూడండి ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది. అలాగే సెకండ్ ప్రాసెస్ చూద్దాం. ముందుగా మనం పిండి తీసుకున్నాం కదా, 1 కప్పు తీసుకొని అందులో 3 స్పూన్స్ పిండిని వేసుకోవాలండి, బియ్యం పిండిని. అలాగే వాటర్ వేసుకొని కలుపుకోవాలండి. ఉండలు లేకుండా, ఎక్కడ గడ్డలు లేకుండా కలుపుకోవాలి. చూడండి ఈ విధంగా కలుపుకొని కొన్ని వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. అలాగే ఓ పక్కన స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ తీసుకొని అందులో 2 కప్స్ వాటర్ వేసుకోవాలండి. ఈ వాటరు బాయిల్ చేసుకోవాలండి. చూడండి ఈ విధంగా వాటర్ అనేది బాయిల్ అవ్వాలి. అందులో 1 స్పూన్ యాలకుల పొడి, 2 స్పూన్స్ నెయ్యి వేసుకోవాలండి. ఇది మొత్తం కలిసేటట్టు ఒకసారి కలుపుకొని, ముందుగా మనం బియ్యం పిండిని కలుపుకున్నాం కదా, ఆ వాటర్ని ఒకసారి కలిపి ఈ వాటర్లో వేసుకోవాలండి. వేసేటప్పుడు కలుపుతూ ఉండాలి, ఒకేసారి వేయొద్దు. వేసేటప్పుడు కూడా సిమ్లో పెట్టి మాత్రమే వేయండి. ఒక 5 నిమిషాలు మూత పెట్టేసి కుక్ చేసుకోవాలి. చూడండి 5 నిమిషాలు అయిపోయాక ఇలా దగ్గర పడింది కదా, ఈ టైంలో 4 నుంచి 5 స్పూన్లు షుగర్ వేసుకోండి. బెల్లం వేసుకున్నా పర్వాలేదు. కప్పు వైజ్గా అయితే మనం ఏ కప్పుతో మనం బియ్యం పిండి తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్ షుగర్ తీసుకోండి. అలాగే కొంచెం సాల్ట్ వేసుకోండి, చప్పగా ఉండకుండా. అవి వేసుకొని ఒక్కసారి కలిపినాక మిగతా ఉండ్రాలు పెట్టాం కదా పక్కకి, అవి ఇందులో వేసుకొని చాలా స్లోగా కలుపుకోవాలండి. చూడండి ఈ విధంగా చేసుకోవాలండి, చాలా బాగా వస్తాయి. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో నాతో షేర్ చేసుకోండి. అలాగే ఒక లైక్ చేయండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.